ఈ మనిషి భూతాలను పట్టుకోవడానికి బయలుదేరాడు. కాని బదులుగా నిద్రలోకి జారిపోయాడు. ఆ మైలోనే 5 చిన్న భూతాలు ప్రత్యక్షమయ్యాయి. అతని మీద అల్లరి చేస్తూ తిరుగుతుండగా ఆ మనిషి మెలకువ వచ్చింది. అతని శరీరం నొప్పిగా ఉండగా టేబుల్ పక్కకి జరిపోయి ఉండడం గమనించాడు. టేబుల్ను తిరిగి సరైన స్థితికి తీసుకొచ్చాడు. కాని కొవ్వొత్తి ఇంకా గాలిలో తేలుతూ కనిపించింది. అతను అలవోకగా దాన్ని పట్టుకుని టేబుల్ మీద ఉంచాడు. అయితే ఆ కొవ్వొత్తి వెలుగుతో అతనికి నిద్ర పట్టడం లేదు. అతను కొవ్వొత్తిని ఆర్పడానికి మోదినా వెలుగుని ఆపలేకపోయాడు. మళ్లీ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అది కాల్చివేసింది. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికి ఆ కొవ్వొత్తి తానే ఆగిపోయింది. అప్పుడు ఆ మనిషి తిరిగి పడుకుని నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు. కాని చిన్న భూతాలు కలిసి ఒక మాంత్రిక మంత్రం మంత్రించాయి. కొవ్వొత్తి మళ్లీ వెలిగిపోయింది. ఇప్పుడు అతనికి అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని అర్థమైంది. పవిత్ర గ్రంథాలు వెతకడం ప్రారంభించాడు. కాని ఆ చిన్న భూతాలు చలిగాలితో పవిత్ర గ్రంథాలను నేలకూల్చేశాయి. గ్రంథాలను ఎలాగో లేచి పట్టుకున్నాడు. కాని పవిత్ర గ్రంథం కనిపించలేదు. పరుగు తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక అనుకోని శక్తి అతని కాళ్లను నేలకి అంటించేసింది. నడవడానికి ప్రయత్నించగా అతని బూట్లు అక్కడే నిలిచిపోయాయి. తిరిగి చూశాడు. అక్కడ చిన్న భూతాలు అతని బూట్లను పట్టుకుని నవ్వుతున్నాయి. అవకాశం చూసి అతను 2 చిన్న భూతాలను కొట్టాడు. తర్వాత బారీ ఫార్మేషన్ను ఉపయోగించి భూతాల్ని భయపెట్టాడు. భూతాలు అరుస్తూ గోడల్లోకి పారిపోయాయి. అతను వెంటపడి గోడల మధ్య ఉన్న ఒక పాత పుస్తకాన్ని కనుగొన్నాడు. అది శతాబ్దాలుగా కనిపించని షావోలిన్ పాత యుద్ధ కళల గ్రంథం. అప్పుడే అతనికి అర్థమైంది. ఆ 5 చిన్న భూతాలు నిజానికి ఆ గ్రంథం నుండి రూపుదిద్దుకున్న ఆత్మలని. అతను వెంటనే వారి ముందు మోకాళ్ల మీద కూర్చుని శిష్యుడిగా అంగీకరించమని వేడుకున్నాడు. ఆ భూతాలు అతనికి ప్రాచీన యుద్ధ కళలు నేర్పించాయి. వాటికి 5 వేర్వేరు శైలులు ఉండి మార్పులకు అనుగుణంగా స్పందించేలా ఉండేవి. వారి మార్గదర్శకత్వంలో అతను ఆ యుద్ధ కళల్ని పూర్తిగా నేర్చుకున్నాడు.